ఈ అబ్బాయి తన ఎక్స్‌రే విజన్‌ను ఉపయోగించి ఈ అమ్మాయి శరీరం లోపల ఉండే కీటకాలు ఆమె లోపల నుంచి తినేయడం గమనిస్తాడు. ఆమెకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి అని చెబుతాడు. అప్పుడు ఆమె తాత దయచేసి నా మనవరాలిని కాపాడండి అంటూ వేడుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా వెలుగుతాయి. పిచ్చిదానిలాగా లేచి వారి మీద దాడి చేయబోతుంది. ఆ అబ్బాయి వెంటనే ఒక మంత్రం వేసి ఆమెను ఆపుతాడు. అయితే ఆమెకి స్పృహ వచ్చాక నాకు ఏం చేశావు అంటూ తిరగబడుతుంది. ఆమె తాత వచ్చి ఈ అబ్బాయి నీకు సహాయం చేశాడు అని చెబుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నీకు ఇంకా పూర్తిగా నయం కాలేదు. పూర్తిగా నయం కావాలంటే నీ ఒంటి మీద దుస్తులను తీయాలి అని అంటాడు. ఆ మాట విన్న అమ్మాయి కోపంతో ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. అయితే 3 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళిన ఆ అమ్మాయి ఒక్కసారిగా నల్లటి రక్తం కక్కుకుని కుప్పకూలిపోతుంది. ఆమె తాత 10 మిలియన్ రూపాయలు బహుమతిగా ప్రకటిస్తాడు. కానీ ఎవరూ నయం చేయలేకపోతారు. ఒక డాక్టరు ఒక మాయా ఔషధం ఇస్తాడు. ఆమె ఒక్కసారిగా లేచి డాక్టర్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయానికి ఆ అబ్బాయి తిరిగి వచ్చి ఆమెను కాపాడుతాడు.